ఎత్తులేని అత్తమ్మకి పెత్తనాలు ఎక్కువ, పొడుగైన కోడలకి పొగరెక్కువ అని వెనకటికి ఒక సామెత. ఈ సామెత ఎందుకు చెప్పారంటే ఇప్పుడు మన హేటర్స్కి, ఇండివిజువల్ ఫ్యాన్స్కి ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట, బాగా సెట్ అవుతుంది వాళ్ళు చేసిన పనులు చూసిన తర్వాత నాకు అనిపించింది. అదేంటంటే ఈ పక్కన ఉన్నటువంటి రివాన్ ఫ్యాన్స్కి ఏమో మన వాళ్ళకి ఇంత క్రేజ్ లేదు, మన వాళ్ళకి ఇంత పాపులారిటీ లేదు, మన వాళ్ళకి ఇంత ఇది లేదని చెప్పేసి వీళ్ళు మన మీద పెత్తనాలు ఎంటర్ చేస్తున్నారు. మన ఇండివిజువల్ టాక్సిక్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ పొగరు చూపిస్తున్నారు అనమాట. వాళ్ళ ఈగో కోసం, వాళ్ళ పొగరు కోసం, వాళ్ళ ఇది కోసం మన కళ్యాణి తనుజాని డివైడ్ చేసేసి వాళ్ళని వేరు చేసేయాలి, వాళ్ళని విడగొట్టేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అందుకే అన్నాను ఎత్తులేని అత్తమకి పెత్తనాలు ఎక్కువ, పొడుగైన కొడుకుకి పొగరు ఎక్కువ అని. ఏం చేస్తానంటే రీసెంట్గా వచ్చిన ఒక కాంట్రవర్సీ ఏంటంటే కళ్యాణ్ తనుజాని విడగొట్టడానికి ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయినాయి, అట్టర్ ఫ్లాప్ అయినాయి. వాళ్ళిద్దరు క్యారెక్టర్ బ్యాడ్ చేశారు, వాళ్ళిద్దరిది ఫేక్ బాండింగ్ అన్నారు. కళ్యాణ్ తనుజని ఇలా అన్నాడు, కళ్యాణ్ తనుజని అలా అనింది అని చెప్పేసి, తనుజ కళ్యాణ్ని ఇంకొక మాట అనింది అని చెప్పేసి రకరకాలుగా చేయాలని చూశారు. అది వర్కౌట్ కాలే, అట్టర్ ఫ్లాప్ అయింది. కేటీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరూ నమ్మలేదు ఆ విషయాలు. ఇక పవన్ సాయికి తనుజకి రిలేషన్ అంటగట్టాలని చూశారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు, ప్రేమించుకుంటున్నారు, ఆ రిలేషన్లో ఉన్నారు. ఆ ఫోటోలు ఏవో బయట పెట్టారు, వాళ్ళు ఎవరో రిసార్ట్లో ఉన్నట్టు ఫోటోలు బయట పెట్టారు. ఇలాంటివన్నీ ట్రై చేశారు, అది వర్కౌట్ కాలే, అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తనూజ వైపు నుంచి నరుకొస్తుంటే కుదరట్లేదు కాబట్టి కళ్యాణ్ వైపు నుంచి నరుకొస్తానమాట. రీసెంట్గా కళ్యాణ్తో ఒక సాంగ్ చేసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి మనోడికి రిలేషన్ అంటగట్టడం స్టార్ట్ చేశారు. ఎవరు, హేటర్స్ వాళ్ళు, పక్కన రివాన్ వాళ్ళ ఫ్యాన్స్. దానికి మన కళ్యాణ్ తనూజల ఇండివిజువల్ ఫ్యాన్స్, కొంచెం టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారే, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆసరాగా నిలుస్తున్నారు అనమాట. అంటే కళ్యాణ్కి ఆ అమ్మాయికి మధ్యలో ఉన్నటువంటి ఆ రెండు పేర్లు కలిపేసి ఒక ట్రెండ్ క్రియేట్ చేయడం, వాళ్ళిద్దరి మీద ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేయడం, ఇలాంటివి చేస్తారనమాట. ఇలాంటివి చేసేసి ఏదో నిరూపించడానికి ట్రై చేస్తున్నారు, ఏదో ఆత్రపడిపోతున్నారు ఇండివిజువల్ ఫ్యాన్స్, హేటర్స్ అందరూ కలిసి. వీళ్ళిద్దరిని విడదీసేస్తే వీళ్ళ క్రేజ్ తగ్గిపోద్ది, వీళ్ళ పాపులారిటీ తగ్గిపోద్ది, వీళ్ళ ఫేమ్ తగ్గిపోద్ది, మనోళ్ళు ఎదుగుతారని చెప్పేసి. మన ఇండివిజువల్ ఫ్యాన్స్ బుర్ర లేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. మీ అందరికి ఒక విషయం తెలుసా, ఆ అమ్మాయి ఆ సినిమా ఆ పాటలో నటించిన అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అర్థమైందా? మీకు తెలుసా విషయం? ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి వేరే వాళ్ళతో రిలేషన్లో ఉందిరే. ఆ విషయం మీకు తెలిసినా మీరు చేస్తున్నారు. కొంతమంది అయితే, కొంతమంది తెలియక చేస్తున్నారు. తెలియక చేసే వాళ్ళకి తెలుసుకోండి, తెలిసినా చేసే వాళ్ళని వాళ్ళు ఏ చెప్పు తీసుకుంటారో నాకు ఏం తెలియదు. ఒరే నాకు అర్థం కాక అడుగుతాను, ఒక్క పాట చేస్తేనే ఆ అమ్మాయితో రిలేషన్ అడ్డగట్టేస్తున్నారే. 105 రోజులు వాళ్ళిద్దరిని కలిసి చూసిన మేము వాళ్ళిద్దరు మోర్ దాన్ ఫ్రెండ్స్ అనుకోవడం తప్పేమైనా ఉందా? చెప్పండి నాకు. ఊపుకుంటూ కొంతమంది ఇండివిజువల్ ఫ్రెండ్స్ వచ్చేస్తారే, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిని మనం అలాగే ఉండనిద్దాం, వాళ్ళ ఫ్రెండ్షిప్ గౌరవిద్దాం చెప్పేసి ఊపుకుంటూ వచ్చేస్తారు కొంతమంది ఇండివిజువల్ ఫ్యాన్స్. ఆల్రెడీ వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్న వ్యక్తిని, ఒక అమ్మాయిని, వేరే అబ్బాయితో రిలేషన్లో ఉన్న ఒక అమ్మాయిని ఒక పాటలో నటించిన పాపానికి రిలేషన్ అంటగట్టేస్తున్నారే మన కళ్యాణ్తో. ఈ తప్పు కాదు, మీరు ఇది తప్పు పట్టరా దీన్ని? నేను చేసింది, మేము చేసింది తప్ప, ఈ మ్యూచువల్ ఫండ్స్ చేసేది తప్ప, దీన్ని మీరు తప్పు పట్టరా? చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఆ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్లో ఉందని తెలిసినా చేస్తున్నారు చాలామంది, దానికి మీరు ఏ తప్పు పట్టరు. ఒక పాట చేస్తే ప్రేమ అయిపోద్దా, లవ్ అయిపోద్దా, రిలేషన్ అయిపోద్దా? మరి 105 రోజులు చూసిన మేము వాళ్ళిద్దరిని మోర్ దెన్ ఫ్రెండ్స్ తప్పేమైనా ఉందా? ఎందుకు అంత చచ్చిపోతున్నారు నాకు అర్థం కాదు. విడగొట్టాలని చెప్పేసి, విడదీయాలని చెప్పేసి ఎన్ని అంట కడతారు వాళ్ళకి, ఎన్ని అంట కడతారు వాళ్ళకి? నాకు అర్థం కాక అడుగుతాను, అసలు కళ్యాణ్ అనేవాడు ఎదగడం మీకు ఇష్టం లేదా? ఇండివిజువల్ ఫ్యాన్స్కి ఎదగడం ఇష్టం లేదా కళ్యాణ్? మీరు అసలు ఫ్యాన్సేనా? బుద్ధి జ్ఞానం ఉందో కొంచెమన్నా? ఏ రోగం వచ్చిందో మీకు అర్థం కాదు నాకైతే. ఏ జాంబీస్ రోగం వచ్చిందేమో, జాంబీస్ కరిచారేమో మిమ్మల్ని, జాంబీస్లో తయారయ్యారు ఒక్కొక్కరు, హేటర్స్ కానీ లేకపోతే ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ. నాకైతే అస్సలు నచ్చలేదు. దీని మీద రియాక్ట్ అవుదామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి అమ్మా, ఓకేనా?